వస్తే మన పక్క రాష్ట్రాల్లోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. మన రాష్ట్రంలో కనీసం అంటే ఒక చిన్న స్థాయి కంపెనీ కూడా మన వైపు కళ్ళెత్తి చూసేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయినటువంటి పరిస్థితి. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన తనయులు లోకేష్ గారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తారు. ఇక ఏ రకంగా ఏ కంపెనీ వాళ్ళైనా కూడా ముందుకొచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి దాడులు, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి క్రైమ్ రేట్ని చూసి ఏ రకంగా ఏ కంపెనీలైనా కూడా ముందుకొచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు అనేటువంటి దానికి అద్దం పట్టేటట్టుగా ఇవాళ దావోస్లో జరిగినటువంటి సమావేశం కానీ అక్కడ జరిగినటువంటి దాంట్లో మనకి ఎక్కడ ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడమే దానికి అద్దం పట్టేటట్టుగా ఉంది అనేటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. అయితే ఇవన్నీ కూడా మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందంటారు. ఆ కారణంగా ఇప్పుడు పథకాలు నేను నెరవేర్చలేకపోతా ఉన్నాను సూపర్ 6ని అని చెప్పి చేతులు ఎత్తేసే కార్యక్రమం చేస్తారు. వాస్తవానికి ఒక్కసారి మీ అందరూ కూడా గుర్తు చేసుకుంటే ఒక పక్కన కోవిడ్లో రాష్ట్రం, కేవలం మన రాష్ట్రం మాత్రమే కాదు మొత్తం దేశం కావచ్చు, యావత్ ప్రపంచం కావచ్చు, ఆర్థికంగా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ. అటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి సాకు చూపిస్తూ చేతులెత్తేసే కార్యక్రమం ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలే. ఏదైతే తాను 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరిట మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా కారణాలు ఎత్తుక్కోకుండా, వాటిని ఎగ్గొట్టడానికి కారణాలు ఎత్తుక్కోకుండా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటిది చాలా స్పష్టంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కనేమో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూనే, మేము ఇస్తా ఉన్నటువంటి ఈవేళకి మేము ఇచ్చినటువంటి పథకాల పేరు చెప్పి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలని పేదలకు అందిస్తే, మరి ఈవేళ ఏదో అయిపోయింది అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నటువంటి మీరిచ్చినటువంటి అన్ని హామీలని కనుక ఒక్కసారి బడ్జెట్ ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తే బహుశా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుందో కూడా అంచనాకి అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా సాధ్యపడేటటువంటివి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఆవేళ చెప్పడం జరిగింది. మీరేమన్నారు? ఆవేళ సంపద సృష్టిస్తా అన్నారు. ఎక్కడికి పోయింది ఆ సంపద అంతా అని చెప్పి ఈవేళ అడుగుతూ ఉన్నాం. దాదాపుగా 9 నెలలు పూర్తి కావస్తుంది మీరు అధికారంలో ఉండి. ఆవేళ మేము అధికారంలో ఉన్నటువంటి సమయంలో మాకేమి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పూర్తిగా సహకారం లేదు. ఈవేళ మీరు కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఎందుకు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేకపోతా ఉన్నారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది.
మీరేదైతే ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నావి అని చెప్పి దుష్ప్రచారం చేశారో, మీ అంతటి మీరే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, అనేక పత్రికా సమావేశాల్లో కావచ్చు, రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు కేవలం 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు. అంటే 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని అన్నప్పుడు మీరిచ్చినటువంటి హామీలు, ఇదే తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి 20,000 కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు, లేక రైతులకి 20,000 రూపాయలు చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం కావచ్చు, ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఏడాదికి సాయం చేస్తానన్నటువంటి మాట కావచ్చు, ఇవన్నీ కూడా 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నవి అని చెప్పి తెలిసి ఇచ్చినటువంటి హామీలే కదా. ఇవాళ మీరంతటా మీరే 4.5 లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల్ని అంతకంటే కూడా గొప్పగా, పెద్దగా, మిన్నగా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టే కదా. అటువంటప్పుడు ఎందుకు మీరు ఈవేళ మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఇది మీకు ఈవేళటి అలవాటు కాదు. గత చరిత్ర అంతా కూడా మీది చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంతంటారు ఎంత అంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం, ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరో పక్కన ఏదైతే మీరు పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పి నిన్నటినే ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు. మనం ఒక్కసారి గమనిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ పేదవాడికి కూడా ఒక్క అంగుళం అంటే అంగుళం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి రీతిలో ఆవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తదనంతరం తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రని చేశారో అన్ని వర్గాల ప్రజలతోని, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలతోని తను మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇల్లు అనేటువంటిది ఉండాలి, అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద గ్రహించినటువంటి నాయకుడిగా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక హైయెస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈవేళ సొమ్ము ఒకటిది షోకొకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు, అదేదో మీరు చేస్తూ ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు బహుశా రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఒక్కసారి టక్కున చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే
పలానా పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, ఒక రైతులకి ఉచిత విద్యుత్తు గుర్తొస్తుంది, డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గుర్తొస్తుంది, ఓ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం గుర్తొస్తుంది. ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్కటైనా చంద్ర